చందమామ కథలు. ఎవరు బీద? ఒక ధనవంతుడైన తండ్రి తన కొడుకుని ఒక గ్రామశీలకు తీసుకుని వెళ్ళాడు. బీదల పాట్లు, వారి జీవితాలు ఎలా ఉంటాయో చూపాలని అతని ఆశయం. ఒక బీద కుటుంబంతో 2 రోజులు గడిపారు. ఏరా బాబు, మన పల్లె ప్రయాణం నీకెలా అనిపించింది అని అడిగితే, చాలా బాగుంది నాన్న అన్నాడు వాడు. పాపం బీదల పాట్లు ఎలా ఉన్నాయో చూసావుగా, మరి దీనివల్ల నీకు ఏం గ్రహించావు అని అడిగాడు కొడుకుని. నాన్న, మనకి ఒకే ఒక కుక్క ఉంది, మరి రైతుకి 4 కుక్కలు ఉన్నాయి. మన తోటలో స్విమ్మింగ్ పూల్ ఉంది, కానీ వారి పొలంలో పారే ఏరుకి అంతు లేదు. మనమేమో కృత్రిక దీపాలు వెలిగిస్తున్నాం, కానీ వారికి నక్షత్రాలు మాత్రమే అందమైన దీపాలు. మనం ఉండేది ఈ కాస్త స్థలంలోనే, కట్టిన ఇంట్లో, కానీ వారేమో విలువైన పొలంలో, భూమిలో ఉంటున్నారు. మనకి బోలెడంత మంది నౌకర్లు ఉన్నారు, మరి వారేమో ఇతరులకి సేవ చేస్తూ ఆనందిస్తున్నారు. మనం ఆహార పదార్థాలని బజార్లో కొనుక్కుంటే వారు మాత్రం సొంతంగా పండించుకుంటున్నారు. మనం చుట్టూ గోడలు, మన డబ్బు దాచుకోవడానికి కాపలాదారులు ఉన్నారు. వారి స్నేహితులే ఆపదలో ఆదుకుని కాపాడుతూ ఉంటారు అని చెప్పాడు. అంతే. ఆ పిల్లవాడు మాటలు విన్న తండ్రి నిర్ఘాంతపోయాడు. నాన్న, నిజంగా మనమే బీదవాళ్ళం. మనకన్నా గొప్ప ధనవంతుల్ని చూపించినందుకు థ్యాంక్స్ అన్నాడు పిల్లవాడు.